ఆల్బమ్ మీ ముందు ఉంది, ఏం కావాలో చూసుకోండి. మీకు నాన్ వెజిటేరియన్ వంట చేసే పిల్ల కావాలా, వెజిటేరియన్ వంట చేసే పిల్ల కావాలా, చదువుకోని పిల్ల కావాలా, ఉద్యోగం చేసే పిల్ల కావాలా, ఆంధ్ర, సీడెడ్, నైజాం, మైసూర్, తమిళనాడు ఏ ఏరియా పిల్ల కావాలి? నువ్వు చేసిన ఘనకార్యానికి నా కొంప మురిగి ఏంటే మీరు చూసుకోండి. అబ్బబ్బా ఏమిటయ్యా నీ గోల, అసలు నన్ను వ్యాపారం చేసుకునేవా? ఈ వ్యాపారం మాట దేవుడు ఎరుగు. మా మామయ్య ఊళ్ళో దిగాడయ్యా. అయితే కమిషన్ తీసుకోవాలి. నేను బస్ స్టాండ్ లో మూటలు మేడం చూశాడయ్యా. అదే అంత తాపిగా ఊహ అంటావేంటి? బస్ స్టాండ్ లో నానా గొడవ చేశాడు. ఈ కిట్టికి వెళ్తే మా ఆవిడ ఎంత అల్లరి పెడుతుందో, మళ్ళీ మా మామయ్య ఏం గొడవ పెడతాడు. ఏదైనా దారి చెప్పయ్యా బాబు. నీ దగ్గర నీ ఫోటో ఏదైనా ఉందా? ఇప్పుడు ఫోటోలు గిట్టలు అర్జెంట్ గా కావాలా? ఓ నా బస్ స్టాండ్ లగేజ్ మొక్కు. ఇప్పుడు అర్జెంట్ గా కావాల్సింది నీ ఫోటోయే. కాస్త అర్థమయ్యేట్టు చెప్పు గురు. నీ చెవిలో పడి. రాణి నా పువ్వుల రాణి, నవ్వుల రాణి. ఇక్కడున్నావా? ఆలస్యంగా వచ్చానండి కోపమా? నీకోసమని మల్లెపూలు తెచ్చాను. అయ్యటి నాయన చెవిలో పెట్టుకుంటా. అరే మావయ్య, నువ్వెప్పుడొచ్చావు? నెత్తి మీద గుడ్డ ఏమిటి? మన చుట్టాలు ఎవరైనా పోయారా? చుట్టాలేంటి నాయన, మొత్తం మా గ్రామ కాపురస్తులే పోయారు. అది సరే, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? బస్సులో వచ్చాలే నాయన. అసహ్యంగా బస్సులో రావడం మావయ్య. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో రాకుండా అట్టాగే వద్దాం అనుకున్నాను బాబు. రైల్వే స్టేషన్ లో అయితే తెలిసిన కూలీలు ఉంటారు కదా, అదే బస్ స్టాండ్ లో అయితే జరుగున్న కూలీలు ఉంటారని అట్టా వచ్చా. ఏమిట్రాని మీ నాన్న కూలీల కోసం ఈ ఊరు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు? ఏమిట్రాని ఏమైంది? మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా, లేక నేను ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏం చేయమంటావు? ఆస్తి పంపకాల విషయంలో లాయర్ దగ్గరికి వెళ్ళాను. బోల్డ్ అని బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి కదా. అవును మరి, ఒకటా రెండా బెడ్డింగులు, సూట్ కేసులు, టంకు పెట్టులు, మూటలు నెత్తి మీద పెట్టుకుంటే పరువే మరి. ఏం మావయ్య అనేది? ఏం లేదు బాబు, అమెరికా మొగుడు అనుకున్నవాడు బస్ స్టాండ్ లో లుంగి ఎగ్గట్టి కొలి 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 అని అరుస్తాడని తెలిసి నా బిడ్డ కూలిపోతుంది. ఎవరి గురించి మావయ్య నువ్వు మాట్లాడుతుంది? తెలియనట్టుగా మాట్లాడగా సాక్షాత్తు నీ గురించే. నేను బస్ స్టాండ్ లో మూటలు మోసానా? రాణి, ఇది అబద్ధం. నీకు చెప్పిన ఏ దరిద్రుడో, ఏ వెధవో, ఏ దిక్కుమాలని వెధవో వాణ్ణి. నువ్వేమి చెయ్యక్కర్లేదు నాన్న. ఈ వార్త నా బిడ్డకి చెప్పింది నేనే, నిన్ను బస్ స్టాండ్ లో చూసింది కూడా నేనే. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు సరిగ్గా నా మొహం చూసి చెప్పండి. బస్ స్టాండ్ లో చూసింది ఈ ఫేసేనా? నువ్వే. ఇప్పుడు అర్థమైంది మావయ్య. బస్ స్టాండ్ లో మీరు చూసింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. నీకో తమ్ముడు నాడా? అవును మావయ్య. అమెరికాలో మా పరువు ప్రతిష్టలు పాడు చేసింది కాక ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో తయారయ్యాడు. నేను చెప్పేది నమ్మలేకపోతున్నారు కదా. ఈ ఫోటో చూడండి. ఇది నీ ఫోటోగా? అవునండి, ఇది మీ ఫోటోయేగా. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇది మా తమ్ముడి ఫోటో. వీడు చేసే బేవర్స్ పనులు భరించలేక మా నాన్న వీడిని బయటకు గెట్టేశాడు. మరి బస్ స్టాండ్ లో రాజు అని అన్నప్పుడు వెనక్కి తిరిగాడు. నా కర్మ కొద్దీ వాడి పేరు కూడా రాజే. నా పేరు నాగరాజు, వాడి పేరు రామరాజు. అవును మావయ్య, మిమ్మల్ని చూడగానే అతను మీరెవరు అని అడుగుండాలే. అడిగాడే. అసలు మీరెవరో నాకు తెలియదు అని ఉండాలే. అన్నాడే. వాడు చాలా డేంజరస్ ఫెలో. వాడికి మీరు నా మావయ్య అని చెప్పకండి. డబ్బులు అడుగుతాడు, భయంకరమైన ఖర్చుగాడు. సరే గాని అసలు అతనికి మీ నాన్నతో తగాదా ఏంటి? ఏముంది, తన వాటా తనకు అర్జెంట్ గా పంచివ్వమంటున్నాడు. అంటే కోట్లాస్తిలో నీకొచ్చేది సగమేనా? అంతే కదా మావయ్య. ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి చెరిసగమేగా వచ్చేది. రాణి, నాకు తమ్ముడున్నాడన్న నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. మిమ్మల్ని అనుమానించినందుకు మీరే నన్ను క్షమించాలి. పదండి, భోంచెద్దురు గాని. సగం ఆస్తి తమ్ముడికి పోద్దా? ఎక్కడికి పోద్ది? నువ్వు పెద్దల్లుడివి, ఇతను చిన్నల్లుడైతే సగం సగం మొత్తం ఆస్తి నాదే.